కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లకు సంబంధించిన తుది నిబంధనలను గెజెట్ ద్వారా నోటిఫై చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా కొత్త కార్మిక విధానాల అమలుకు మార్గం సుగమమైంది. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య కోడ్ల కింద రూపొందిన కొత్త నిబంధనలు ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు దారితీనున్నాయి. కొత్త కార్మిక నిబంధనలతో వారానికి 4 రోజుల పని విధానానికి అవకాశం ఏర్పడొచ్చని భావిస్తున్నారు. వారానికి మొత్తం పని గంటలు 48 గంటలకే పరిమితం చేస్తూ రోజుకు 12 గంటల వరకు పనిచేసే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. రోజుకు ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగులకు వారంలో 3 రోజుల విశ్రాంతి లభించే అవకాశం ఉన్నప్పటికీ రోజువారీ వేతన కార్మికులకు మాత్రం 8 గంటల పని విధానమే కొనసాగనుంది. ఆపై చేసే పనికి ఓవర్ టైం వర్తించనుంది. రైట్, కేంద్ర ప్రభుత్వం అయితే 4 కార్మిక కోడ్లకు సంబంధించిన తుది నిబంధనలను గెజెట్ ద్వారా నోటిఫై చేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కోడ్ల వలన ఇక నుంచి పని దినాలు కేవలం 4 రోజులకు పరిమితం కానుంది. దీనివల్ల కొంత ఉద్యోగుల్లో కొంత పనిభారం అనేది కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే 4 కోడ్లకు సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా ఇది అమలు చేయాలనే రూల్ ఏం లేదు. ఉద్యోగులు, కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులు వారందరూ కూడా పరస్పరం అంగీకారం తెలిపితేనే ఈ యొక్క కోడ్లు అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వము ఒక గెజిట్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో కార్మిక కోడ్లు ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రధాన కార్మిక కోడ్లు చూసినట్లయితే వెజ్ కోడ్తో పాటు మరోవైపు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్తో పాటు మరోవైపు సోషల్ సెక్యూరిటీ కోడ్, అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ, అదేవిధంగా హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఈ 4 కోడ్లకు సంబంధించిన విషయంలో పని దినాలు ఇక నుంచి ఈ 4 రోజులు మాత్రం. సహజంగా అయితే వారానికి 6 రోజులు మాత్రం, ఒక సండే మినహాయించి 6 రోజులు పని దినాలు ఉంటుంది, మిగిలిన 8 గంటల పని దినాలు ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ 4 కోడ్ల వల్ల పని దినాలు అనేది కేవలం 12 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా 4 రోజులు, అంటే 4x12 మొత్తం 48 గంటలు ఈ పని దినాలు ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులతో కొంత పని భారం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఫ్యామిలీకి ఎక్కువగా వీళ్ళు టైం స్పెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో కూడా కొంత అసహనం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మహిళలకు షిఫ్ట్ విషయంలో పని భారాలు, అంటే 12 గంటలు పని చేయాలంటే మహిళలు కొంత ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది. షిఫ్ట్ విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు నైట్ షిఫ్ట్లు కావచ్చు, కొన్ని సంస్థల్లో పని దినాలు 12 గంటలు అంటే విపరీతంగా వారిపై ఎక్కువగా భారం పడే అవకాశం ఉన్నట్టు కూడా మరోవైపు కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఐటీ రంగం కావచ్చు, మరోవైపు మిగిలినటువంటి కొన్ని రంగాల్లో కార్పొరేట్ రంగం కావచ్చు, స్టార్టప్ కంపెనీలు కావచ్చు, మరోవైపు కన్సల్టెంట్లు కావచ్చు, మరోవైపు తయారీ రంగం, వస్తువులు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ని 4 వారాల పనిదినాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము కొంత ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నది. ఈ 4 కోడ్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా కూడా పని దినాలు అనేది 4 రోజులు మాత్రమే పరిమిత అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ఈ పని దినాలు అనేది ముందుకెళ్తుంది అనేది కూడా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్టేట్స్లో కూడా ఈ యొక్క 4 దినాల పని దినాలకు సంబంధించిన విషయంపై కూడా స్టడీ చేస్తున్నాయి. వీటిని అమలు చేయాలా, అమలు చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది దానిపై కూడా ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు కూడా, కొన్ని స్టేట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఈ 4 కోడ్స్ని అమలు అయితే మాత్రం ఖచ్చితంగా 4 రోజులు మాత్రమే పని దినాలు ఉంటుంది. అది కూడా 12 గంటల పాటు, అంటే సహజంగా అయితే 8 గంటలు మాత్రమే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజుకు 8 గంటలు అంటే వారానికి 6 రోజులు, 6x8, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కేంద్రం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లకు సంబంధించిన విషయంలో 4x12 అంటే 48 గంటల వరకే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో స్టడీ చేస్తున్నారు. ఇంకా కేంద్రం పూర్తిగా అన్ని స్టేట్స్ని ఒకే అంటేనే, అంటే స్టేట్స్ దీనికి ఏకాభిప్రాయంగా ఆమోదం ముద్ర వేస్తే ఖచ్చితంగా దీన్ని బిల్ రూపంలో కేంద్రం కూడా తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇక నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 4 కోడ్ల విషయంలో కేంద్ర కార్మిక కోడ్స్ని తీసుకొచ్చిన తర్వాత మరి ఈ స్టేట్స్ అన్ని కూడా దీనికి ఒప్పుకుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు అంటే అమలు అవుతాయి, సాఫ్ట్వేర్ కావచ్చు, మిగిలిన కన్సల్టెంట్ కావచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన విషయంలో ఏ రకంగా దీన్ని స్టేట్స్ అంగీకరిస్తాయి, ఏ రకంగా ఒప్పుకుంటాయి అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.